ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ, అంజు అందరూ కిందికి రండి పాలు తాగుదురు గాని అని బాగి కేకలు పెడుతూ పాల గ్లాసున ప్లేట్‌ను పట్టుకొని వచ్చి డైనింగ్ టేబుల్‌పై పెడుతుంది. అప్పుడే ఆనంద్, ఆకాష్ మాత్రమే కిందికి వస్తారు. ఏంటి మీరిద్దరు మాత్రమే వచ్చారు? బుజ్జమ్మ, అంజు ఎక్కడున్నారు? గదిలో ఏం చేస్తున్నారు వీళ్ళు? అని బాగి అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు మిస్సమ్మ అని ఆనంద్ చెప్తూ ఉంటాడు. పైన లేరా? మరి ఎక్కడికి వెళ్లారు? అని బాగి అడుగుతూ ఉంటే ఏమో మిస్సమ్మ మాకైతే చెప్పలేదు. ఇంట్లో గదిలో మాత్రం లేరు అని ఆనంద్ చెప్తూ ఉంటాడు. అయ్యో! ఏమైపోయారు వీళ్ళిద్దరూ అని పాకి పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళి బుజ్జమ్మ, అంజు అంటూ కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి, చెంబ ఇద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కాసేపట్లో తన శవం ఇక్కడికి వస్తుంది లేవే అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయ్యో! ఈ గదిలో కూడా లేరు అని టెర్రస్ దగ్గరికి మొత్తం ఇల్లంతా కూడా తిరిగి తిరిగి వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో ఎక్కడా లేకపోయేసరికి ఇక ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్ళుంటారు అని బాగి పరుగులు పెడుతూ వెతుక్కుంటూ రోడ్డు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అంజు బుజ్జమ్మ చెయ్యి పట్టుకొని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే ఒక లారీ అక్కడ పక్కన ఆగి ఉంటుంది. అప్పుడే అంజులో ప్రవేశించిన ప్రచండ అతన్ని తన ఆధీనంలోకి తీసుకొని వచ్చి ఇదిగో బుజ్జమ్మకి యాక్సిడెంట్ చేసి చంపేసేయ్ అని చేతులతో సైగ చేస్తూ ఉంటుంది. ఆ లారీ డ్రైవర్ ప్రచండ ఆధీనంలోకి రావడంతో అలాగే అంటూ తల ఊపుతూ ఇక స్పీడ్‌గా లారీని డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే పానీపూరి బండి కూడా కొద్ది దూరంలో ఉండి ఉంటుంది. అంజు ఉన్నట్లుండి ఆగిపోతుంది. అంజుని గమనించుకోకుండా బుజ్జమ్మ మాత్రమే ఆ బండి దగ్గరికి వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే బాగి బుజ్జమ్మ, అంజు అంటూ వెతుక్కుంటూ ఆ ఏరియా వైపు వచ్చి ఉంటుంది. అప్పుడే ఆ లారీ డ్రైవర్ బుజ్జమ్మని యాక్సిడెంట్ చేయడానికి స్పీడ్‌గా వస్తూ ఉంటే బాగి దూరం నుండి చూసేసి చాలా షాకింగ్‌గా అయ్యో! బుజ్జమ్మ, బుజ్జమ్మ అని అలాగే చూస్తూ పరుగులు పెడుతూ వచ్చి వస్తూ ఉంటుంది.